మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలెను, చెత్తా చెదారం లేకుండా చూసుకోవలెను, తడి చెత్త పొడి చెత్త వేరు చేయవలెను, చెత్త వల్లనే ఎన్నో రోగాలు వచ్చును. ఇట్లా చిన్నప్పటి సంది బుక్కులలో చదువుకుంటూనే ఉన్నాం. బయటికి పోతే ఈసాంటి రాతలు బొచ్చడు కనబడుతుంటాయి కదా. అయితే ఇప్పుడు మనం ఒక రైలు ఎక్కుదామల్లా. ఇప్పుడు రైలు బండి అన్నప్పుడు జనాలు ఉంటారు, జనాలు ఉన్న కాడ చిన్న చిన్నగా చెత్త కూడా జామ్ అవుతుంది కదా. ఇక అటెనక ఆ చెత్తను ఊడ్చేటోళ్ళు వస్తారు, సాఫ్ సఫాయి చేసేటోళ్ళు కూడా ఉంటారు అనుకోర్రి. ఇక మన అదృష్టం వాళ్ళు జల్దీ నస్తే. అయితే ఇప్పుడు ముచ్చటైందయ్యా అని అంటే ఆ రైలు బండ్ల ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నదటనోళ్ళ. అంతల్నే ఒక పెద్దసారు ఎంత తెలివి కల్లా పనిచేసిండయ్యా అని అంటే చూడు ఏం చేసిండో. రైలు బండ్లా ఇగో ఈ పని చేసిండు. అందులో ఉన్న చెత్తను బండి నడుతా అంటేనే పారవోసుకుంటా ఉన్నాడు. మరి ఇట్లా పారవోసేటైనే ఎవరన్నా చదువు సంధ్య లేనోడా లేకుంటే దివాననా అంటే అది కాదు, రైల్వేలలోనే పనిచేసే పెద్ద సారట. ఈయన బండెక్కినాక పక్క పొంటి చెత్తా చెదారం కనబడ్డది. గట్లెట్లా రైలు బండ్ల చెత్త ఉంటుంది అని గరమైండు. సరే ఇక అక్కడి దాకా మంచిగానే ఉన్నది. ఇక అతి తెలివికి పోయి అందులో ఉన్న చెత్త అంతా ఇగో ఇట్లా పారవోసుకుంటా ఉన్నాడోల్లా. అసలు అది ఏమి తెలివి అనుకోవాలి. గట్ల బండి పోతుంటే చెత్త ఎట్లా పడితే గట్ల వారవోస్తే ఏందన్నట్టు. అంటే రోడ్డు మీద చెత్త చెదారం పేరుకోవోదా? కింద జనాలు ఉంటే వాళ్ళ మీద పడదా? లేకుంటే ఆ గాలికి డబ్బాలల్లో ఉన్నోళ్ళ మీదకి పోదా? అసలు కొంచెమన్నా సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు. అట్లెట్లా చెత్తవార వస్తావు, మా మీద పడుతున్నది అని ప్యాసింజర్లు అంటేనే ఏమంటాడు, ఇంకా పని లీగిలించుకుంటా కిస్స కిస్స నవ్వుకుంటా నన్ను చూడుర్రి నా పనితనం చూడుర్రి అని అనుకుంటా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ये है इंडियन रेलवे की हालत। सीनियर कर्मचारी सारा कूड़ा उठा के बाहर फेंकते हुए, ये देखिए क्या हालत है इंडियन रेलवे की। और ये बोलते हैं देश को आगे बढ़ाएंगे, ऐसे बढ़ेगा देश आगे। आप ऐसा नहीं करने का, ये क्यों रखा है फिर? ये बताओ। ये देखो पब्लिक इकट्ठा कर रही है, ये सर बाहर फेंकते। ये देखिए రైల్వేల పనిచేసే పెద్ద ఆఫీసర్ గిట్ల చేస్తే ఇక కడమోళ్ళు ఇంకెట్లా చేయాలి. రైలు బండిలా స్వచ్ఛ భారత్ చేయబోయి అంత గాయ చేసిండని జనాలు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. ఆఖరికి రైల్వే ఆఫీసర్లు ఇగో ఈ స్వచ్ఛ భారత్ సార్ను సస్పెండ్ చేసి ఇంట్లోనే నీకు తోచినట్టు సాఫ్ సఫాయి చేసుకోపో అని సాగదోలిరట. అదన్నట్టు ముచ్చట.